సో స్పిరిచువాలిటీలో ఆస్ట్రాలజీని నమ్ముతాం మనం. కొంతమంది రాజయోగంతో పుడతారు. ఎప్పుడు చూస్తే నీకు రాజయోగం ఉంది రాజయోగం ఉంది అని చెప్తారు. వాళ్ళకి నిజంగానే ఉంటుంది. వాళ్ళ అవన్నీ జాతకాలన్నీ స్టార్ట్స్ జన్మ నక్షత్రం అన్ని పట్టి చూస్తే కూడా రాజయోగం అని రాసి ఉంటుంది. కానీ రియల్ లైఫ్లో దరిద్రం అనుభవిస్తుంటారు. సో క్వైట్ ఆపోజిట్. సో అలాగే కొంతమందికి నువ్వు కష్టాలు చాలా ఉంటాయి, నీకు ఏదైనా చాలా కష్టపడాలి, నువ్వు ఈజీగా సక్సెస్ రాదంటారు. కానీ వాళ్ళు దాన్ని అధిగమించి ఆ కష్టాలను పోరాడి వాళ్ళ ఓన్ ఎఫర్ట్స్తో పెట్టి చెమట వచ్చి వాళ్ళు వాటిని దాటేసి రాజయోగం పొందుతారు, ప్రాప్తి పొందుతారు. సో ఇక్కడ ఏంటంటే కార్మిక్ అనేది అది ఆప్షన్ ఇస్తుందండి, దాన్ని మనం వాడుకోవాల్సిందే అంతే తప్ప దాన్ని మనం వదిలేస్తే ఇంకా మనం అంటే అవేర్నెస్ తోటి ఏవైనా సరే కర్మఫలాలండి. కార్మిక్ ఈజ్ నథింగ్ బట్ ఒకటేమో ఆల్రెడీ బ్యాగేజ్, ప్రీవియస్ బ్యాగేజ్ ఉంటుంది కార్మిక్, అది పక్కన పెట్టి దాన్ని నెరవేర్చుకోకుండా కొత్త బ్యాగేజ్ని యాడ్ చేసుకుంటాం స్పిరిచువాలిటీలో. ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు బర్త్ అండ్ డెత్ అనేది ఒక సైకిల్ అని మనం అందరు నమ్ముతారు. ఆల్మోస్ట్ మన ఈ సనాతన ధర్మమే కాదు, ఆల్మోస్ట్ అన్ని రిలీజియన్స్లో ఒక సైకిల్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే కార్మిక్ బ్యాగేజ్ని మనం క్లియర్ చేసుకుంటామో అప్పటి వరకు మనం ఆ సైకిల్లో లూప్లో ఉంటాం అనుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది, కార్మిక్ బ్యాగేజ్ ఉంటుంది, దాన్ని మనం తగ్గించుకునే బదులు మళ్ళీ ఈ జన్మలో కూడా కొత్త కార్మిక్ బ్యాగేజ్ని క్రియేట్ చేస్తాం. అదేంటంటే మనకున్న కర్మఫలాలు మంచి కానీ చెడు కానీ, ఇంతకుముందు ఆ వృక్షాలు ఉన్నాయి కదా పాజిటివ్ అండ్ నెగిటివ్, మనం పాజిటివ్ కర్మలు చేస్తే మనకు తగ్గుతుంది, నెగిటివ్ కర్మలు చేస్తే అది మళ్ళీ మనం యాడ్ ఆన్ చేసుకుంటాం.